రెడ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఐపీఎల్ వాయిదా పడుతుందా ఆగిపోతుందా? ఐపీఎల్ ఈ సీజన్ లో ప్రమాదంలో ఉంది. కారణం ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వార్. దీనికి ముఖ్య కారణం ఏంటంటే విదేశీ ఫ్లైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రావెలింగ్ ప్రాబ్లం అవుతోంది. తర్వాత గ్యాస్ ఏజెన్సీస్ సంబంధించిన గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కూడా క్లియర్ గా లేదు. తర్వాత పవర్ సప్లై కూడా లేదు. ఫుడ్ కన్స్ట్రక్షన్ కూడా అంత క్లియర్ గా ఉన్నట్టు అనిపించడం లేదు. సో వీటితో పాటు ముఖ్య కారణాలు ఇంకేమున్నవి అంటే ట్రాన్స్పోర్ట్, లోకల్ ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం తో పాటు మనకు 5 రాష్ట్రాల ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి లోకల్ సెక్యూరిటీ అవసరమై ఉంటుంది. ఆ లోకల్ గా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయనప్పుడు ఐపీఎల్ జరగడం చాలా కష్టం. లాస్ట్ టైం యుద్ధ సమయంలో కూడా ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా కొన్ని మ్యాచ్లు లేట్ గా జరిగాయి. కానీ ఈసారి ఐపీఎల్ లేట్ అవ్వాలి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ నెల 28, 29 నుంచి స్టార్ట్ అయ్యే ఐపీఎల్ మ్యాక్స్ 15 డేస్ నుంచి 20 డేస్ వరకు లేట్ అయ్యే అవకాశం ఉన్నది. విదేశీ ఆటగాళ్ళు అంత ఈజీగా ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు. తర్వాత లోకల్ సెక్యూరిటీ కూడా ఇబ్బంది ఉన్నది. సో ఈ విషయం ఏమంటే సమ్మర్ లో ప్యూర్ ఎంటర్టైనర్, లాంగెస్ట్ ఎంటర్టైనర్ ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్. మీ అందరికీ తెలుసు, స్కూల్స్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత, కాలేజెస్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత అందరూ కాన్సన్ట్రేట్ చేసే ఒకే ఒక టాప్ గేమ్ ఇండియాలో ఐపీఎల్. ఇంకొకటి ఏమంటే విదేశీ క్రికెటర్లు కూడా ఎక్కువగా ప్రేమించేది ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ నే. ఏమంటే వాళ్ళ దేశం తరపున మ్యాచ్ ఆడినప్పుడు వాళ్ళకి వచ్చే ఫీజు చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే బీసీసీఐ అనేది రిచెస్ట్ బోర్డ్ ఆఫ్ ద వరల్డ్. ఐసీసీ లోనే మనది కీ రోల్ ఉంటది. మీ అందరికి తెలుసు అది. క్రికెట్ అనేది ఫేమస్ గేమ్, అందరూ బాగా ఇష్టపడే గేమ్. మినిమం సినిమాలు కూడా కొన్ని సందర్భాల్లో ఐపీఎల్ మ్యాచెస్ ఉంటే కొన్ని సందర్భాల్లో లేట్ గా రిలీజ్ చేసుకునే సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. బట్ ఈసారి ఈ ఎంటర్టైన్మెంట్ మార్చి నుంచి ఏప్రిల్కి వెళ్ళొచ్చు. మ్యాక్స్ 15 డేస్ గ్యాప్ అంటే 10-15 డేస్ గ్యాప్ అంటే ఒకవేళ యుద్ధం ఆగిపోతే 1 వీక్ లో స్టార్ట్ అవ్వచ్చు. ఒకవేళ యుద్ధం కంటిన్యూ అయిపోయి ఈ ఎల్పిజి షార్టేజ్ వచ్చి హోటల్ మేనేజ్మెంట్ రన్ చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఇప్పుడు హోటల్స్ లోకి వెళ్ళిన ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేయాలి, అకామిడేషన్ ప్రొవైడ్ చేయాలి, వాటర్ సెక్యూరిటీ అంతా ప్రొవైడ్ చేయాలి. కాబట్టి అది లేనప్పుడు ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ ఎలక్షన్స్ అనేవి బిగ్గెస్ట్ టాస్క్. ఏమంటే ఎలక్షన్ రోజు 5 రాష్ట్రాల్లో జరుగుతుంది కాబట్టి ఆ రోజు మ్యాచెస్ కు పెద్ద ఇంపార్టెన్స్ ఉండకపోవచ్చు. సో ఇవన్నీ కారణాల వల్ల ఐపీఎల్ వాయిదా పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆల్మోస్ట్ పడినట్టే. ఐపీఎల్ చైర్మన్ కూడా ఈ డెసిషన్ తీసుకొని ఉన్నారు. మాక్సిమం మనకు ఒక 2-3 డేస్ లో క్లారిటీ వస్తుంది. ఇది 1 వీక్ లో స్టార్ట్ అవుతుందా, 10 డేస్ లో స్టార్ట్ అవుతుందా, 15 డేస్ లో స్టార్ట్ అవుతుందా. ఒకవేళ ఇదే యుద్ధం కంటిన్యూగా అయితే మాత్రము అసలు రద్దయ్యే అవకాశం అయినా ఉండొచ్చు. ఎందుకంటే లోకల్ ప్లేయర్లతో మనం మ్యాచ్ నడిపించవచ్చు. మన ఇండియన్ ప్లేయర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళతో మ్యాచ్ నడిపించవచ్చు, ముందుకెళ్ళొచ్చు. బట్ ఫారినర్స్ అనే వాళ్ళు ఎవరైతే ఆస్ట్రేలియా నుంచి ఉన్న ప్లేయర్స్, ఇంగ్లాండ్ నుంచి ఉన్న ప్లేయర్స్, సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ ఇలాంటి టాప్ టీంలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఫారెన్ ప్లేయర్స్ లేనప్పుడు మనకు అంత స్టాండర్డ్ గా ఉండదు. నెక్స్ట్ ఏమంటే క్రికెట్ గ్రౌండ్స్ కూడా ట్రబుల్స్ లో ఉంటాయి. లాస్ట్ టైం జైపూర్ సంబంధించిన రాజస్థాన్ జైపూర్ క్యాపిటల్ సిటీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చాయి. మెయిన్ క్రికెట్ గ్రౌండ్స్ ఎక్కడ ఉన్నాయి మన ఇండియాలో? కోల్కతా ఈడెన్ గార్డెన్, బాంబే వాంకడే, ఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా, హైదరాబాద్ ఉప్పల్, తర్వాత ఇలాంటి మెయిన్ క్రికెట్ స్టేడియంస్ ఏవైతే ఉన్నాయో ఈ క్రికెట్ స్టేడియంస్ కి మనకు మెయింటెనెన్స్ నీడ్స్ మనం ప్రొవైడ్ చేయలేనప్పుడు, దాన్ని సెటిల్ చేయలేనప్పుడు మ్యాచ్ రన్నింగ్ అనేది చాలా ట్రబుల్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనము ఒక ఎస్టిమేషన్ కి రావచ్చు.